నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని మన సనాతన ధర్మం పేర్కొంటోంది. ఏకం సత్ దేవుడు ఒక్కడే, పేర్లు అనేకం. శివకేశవులకు అభేదం లేదు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః అన్న ఆర్యోక్తిని అనుసరించి శివకేశవులు ఇరువురు ఒక్కరేనన్న భావన స్ఫురిస్తుంది. అలా శివకేశవులు ఒకే ప్రాంగణంలో కొలువైన అపురూప ఆలయం నిజామాబాద్ జిల్లా కేస్పల్లిలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో శ్రీ శివకేశవ స్వామి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. మానవులు మానవత్వంతో జీవించడానికి, శాస్త్రం విధించిన నియమాలకు లోబడి ధర్మ మార్గంలో పయనించడానికి ఆ నిరాకారుడైన దేవదేవుడు మహర్షుల ద్వారా మనకందించిన ఆధ్యాత్మిక నిలయాలే ఈ ఆలయాలు. తరతరాల నాటి మానవుల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా అనేక క్షేత్రాలు ఈ భువిలో వెలిశాయి. భావరూపమైన ధర్మాద్వైతానికి సాకార రూపాలే హరిహరుల స్వరూపాలు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః అంటోంది వేదం. శివకేశవులు ఇరువురూ ఒక్కరేనన్న అభేదాన్ని చాటి చెప్పింది. నాటి నుంచి ఎన్నో ఆలయాలు హరిహర నిలయాలుగా వెలిశాయి. వీటిలో ప్రసిద్ధమైనది నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కేశ్పల్లి గ్రామంలోని శ్రీ శివకేశవనాథస్వామి ఆలయం ఒకటిగా విరాజిల్లుతోంది. దాదాపు 600 సంవత్సరాల పురాతనమైన కాకతీయుల, చోళుల కాలం నాటి ఆలయంగా ఈ ధామాన్ని చెబుతారు. కేశ్పల్లి గ్రామస్థులైన మాజీ మంత్రివర్యులు గంగారెడ్డి గారి దృఢ సంకల్పం, ఈ గ్రామ ప్రజల ఆర్థిక సహాయ సహకారాలు కలిసి నేడు ఈ ఆలయం కొత్త రూపురేఖల్ని సంతరించుకుంది. పునర్నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠ చేసినట్లుగా ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం ప్రశాంత వాతావరణలోగిలిగా అలరారుతోంది. మనోహరమైన ఉపాలయ దేవతామూర్తులతో నేత్రపర్వాన్ని కావిస్తుంటుంది. చలువరాతి బండలతో స్తంభ సమన్వితంగా ఈ ఆలయ ముఖమంటపం కానవస్తుంది. ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. స్వామివారి గర్భాలయ ముఖద్వారం తూర్పుకు అభిముఖంగా ఉంటుంది. గర్భాలయంలో అనంత తేజోమయమూర్తిగా శ్రీ కేశవనాథస్వామి ఇరు దేవేరులతో కొలువుతీరి ఉంటాడు. రసరమ్యమైన ఆహ్లాదభరితమైన ప్రశాంత వాతావరణంలో శివకేశవ స్వామి ఆలయం విరాజిల్లి ఉంటుంది. మనసుని సేద తీరుస్తూ అవ్యక్తమైన అనుభూతి కలిగించే ఈ సుందర ప్రదేశంలో శ్రీ నారాయణమూర్తి కేశవ నామధేయాలతో గర్భాలయంలో కొలువుదీరి ఉంటాడు. తూర్పు అభిముఖంగా కొలువుదీరిన స్వామి దివ్యమంగళ రూపాన్ని ఒకసారి దర్శించుకుందాం. తతో విష్ణుర్మహాతేజ అన్నట్టుగా శ్రీహరి దివ్యమంగళ స్వరూపం ప్రకాశమానమై వెలుగొందుతుంటుంది. మకర తోరణయుక్తంగా శ్రీ కేశవనాథస్వామి మూలమూర్తి ఇరు దేవేరులతో భక్తులకు తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంటాడు. సర్వాలంకారయుక్తంగా సర్వాంగ సుందరంగా స్వామి రూపం గోచరమవుతుంది. భోగ శ్రీ కేశవనాథస్వామిగా భక్తులకు చిన్మయానందాన్ని కలిగిస్తాడు. కేశవనాథ పాహిమాం శ్రీలక్ష్మీ విభో రక్షమాం అంటూ భక్తులు స్వామిని నేత్రోత్సవంగా సేవించుకుని తరిస్తారు. అర్చక స్వామి ఇచ్చే హారతిని భక్తులు కళ్లకద్దుకుని శఠగోప తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. అనంతరం భక్తులు స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ కేశవనాథ స్వామిని దర్శించుకుంటే సిరి సంపదలతో పాటు ఆయురారోగ్యాలు సర్వసౌఖ్యాలు కలుగుతాయి. సమస్త దుఃఖాలు నివారణమవుతాయి. లక్ష్మీకాంతుడు కమలనయనుడు భవభయాల్ని తొలగించే ఆ కేశవనాథ స్వామిని భక్తులు సభక్తికంగా సేవించుకుని ఆనంద పరవశులవుతారు. శ్రీ కేశవనాథ స్వామిని దర్శించుకున్న భక్తులు స్వామి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభానికి ప్రక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. స్వామి హనుమ ముకుళిత హస్తాలతో ఈ ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటాడు.
సదా శ్రీరామనామాన్ని జపిస్తూ స్వామివారినే సేవిస్తూ తన దాసభక్తిని చాటుకుంటాడు. కేస్పల్లి శివకేశవ స్వామి ఆలయ సన్నిధానంలో దక్షిణాభిముఖంగా పరమేశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. ప్రధాన ఉపాలయంలో పరమేశ్వరుడు భస్మ అలంకారాది విశేషాలంకారాలతో వెలిగిపోయే దినకరుడిగా కానవస్తాడు. ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకుని తరిద్దాం పదండి. కేశ్పల్లిలోని శ్రీ కేశవనాథస్వామి ఆలయంలో మరో ప్రధాన ఉపాలయంగా శివాలయం నెలకొని ఉంది. దక్షిణాభిముఖంగా కొలువైన మహాదేవుడు మృత్యుంజయునిగా కొలువై భక్తులకు అపమృత్యు భయాన్ని తొలగిస్తున్నాడు. ఇక్కడ ప్రత్యేక సన్నిధిలో పరమేశ్వరుడు లింగరూపంగా పానవట్టంపై భాసిల్లుతుంటాడు. సంపూర్ణ భస్మ పుష్పాది అలంకారాలతో అనంత దివ్య తేజోమయంగా స్వామి ప్రకటితమవుతాడు. పంచపడగల నాగశేషు ఆభరణాన్ని ధరించి నేత్రపర్వంగా కానవస్తాడు. ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని రుద్రం శివ వైభవాన్ని కీర్తించింది. తాను ప్రాపంచిక ఆనందం మోక్షానందంగా ఉంటూ తనని ఆశ్రయించిన భక్తులకు ఆ రెండింటినీ ఇచ్చేవాడు మంగళకారుడు. అలాంటి ఈశ్వర చైతన్యం ఇక్కడ లింగరూపంలో ప్రకటితమవుతోంది. ఇహపర మోక్షాల్ని జంటగా అనుగ్రహించే భక్తజన సులభుడైన పరమేశ్వరుని దర్శనం సకల సన్మంగళదాయకంగా భక్తులు భావిస్తారు. లింగానికి పాదభాగంలో ఉత్సవమూర్తులుగా గణపతి పార్వతీ పరమేశ్వరులు కానవస్తారు. గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు నెలకొని ఉంటాడు. కేస్పల్లి శివకేశవ స్వామి ఆలయ పరిసరాలలో మరో ప్రధాన ఉపాలయంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అలరారుతోంది. ధర్మస్వరూపుడైన శ్రీరాముడి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి తిలకించి తరిద్దాం. ఈ శివకేశవ సన్నిధానంలోనే శివకేశవులతో పాటుగా వివిధ దేవతామూర్తుల ఉపాలయాలు కూడా ఉన్నాయి. శ్రీ కేశవనాథస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్రస్వామి కోవెల ఉంది. ఈ కోవెల్లో రాఘవుడు రమ్యమోహనంగా సీతా లక్ష్మణ హనుమ సహితంగా కొలువుతీరి ఉంటాడు. శ్రీరాముని చెంత లోకపావని జానకీదేవి చిద్విలాస శోభితంగా దర్శనమిస్తుంది. శ్రీరాముడు ధనుర్బాణాల్ని ధరించి భవ్యమైన రీతిలో ప్రకటితమవుతాడు. రజతమయ అలంకారాలలో మకర తోరణయుక్తంగా పుష్పమాలికల సౌందర్యాతిశయంతో మూలవరులు తేజరిల్లుతుంటారు. స్వామివారికి ప్రక్కనే హనుమ రాముడికి దాసునిగా గళసీమలో పూలహారాన్ని ధరించి కానవస్తాడు. కేస్పల్లి శ్రీ శివకేశవ స్వామి సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో సింధూర హనుమాన్, రేణుకా ఎల్లమ్మ, పెద్దమ్మ తల్లి, జంట నాగుల శిలాబంధం తదితర దేవతామూర్తులు కొలువై భక్తుల చేత నిత్య పూజాది కైంకర్యాలను అందుకుంటున్నారు. ఈ ఆలయలోగిలిలోని మరో ఉపాలయంగా సింధూర హనుమాన్ మందిరముంది. ఇక్కడి ఆలయ ప్రాకారాలు సింధూరమయంగా కనిపిస్తాయి. ప్రధాన ప్రాకార కుడ్యాలపై శ్రీ సీతారామలక్ష్మణ సహిత హనుమమూర్తులు గోచరమవుతాయి. అలాగే నారద, తుంబుర, సింహ, నాట్యకారులు, నర్తకీమణుల వివిధ మూర్తుల రూపాలు నెలకొని ఉంటాయి. స్వామి హనుమ తమలపాకుల వరుసతో మల్లెపూల హారాలను ధరించి భక్తులకు నేత్రపర్వాన్ని కలిగిస్తుంటాడు. హనుమాన్ మందిరానికి సమీపాన్నే సుబ్రహ్మణ్యస్వామికి ప్రతీకైన నాగదేవుని శిలామూర్తి అలరారుతుంటుంది. సర్వశక్తి ప్రదాతైన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి భక్తులు నమస్కరించి భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ప్రత్యేక పర్వదినాలలో స్వామి నాగేంద్రునికి విశేషార్చనలు నిర్వహిస్తారు. వందే శక్తిధరం శివాత్మతనయం అంటూ భక్తులు కీర్తిస్తారు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత. వరాల తల్లి ఆదిపరాశక్తి శ్రీ పెద్దమ్మ తల్లి పసుపుమేని ఛాయతో విశాల నేత్రద్వయంతో బంతిపూల హారాన్ని ధరించి పంచపడగల నాగశేషు ఆభరణంతో దర్శనమిస్తుంది. చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ధరించి నేత్రపర్వంగా కానవస్తుంది. సకల సృష్టిని నడిపించే ఆది పరాశక్తికి అభిముఖంగా అమ్మవారి సింహవాహనం నెలకొని ఉంటుంది. సింహవాహనానికి సమీపాన ఆలయ ఆవరణలో అమ్మవారికి ఎదురుగా కూర్మం అంటే తాబేలు ఉంటుంది. భక్తులు వరుసగా నిలబడి అమ్మవారికిచ్చే హారతిని కళ్లకద్దుకుని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు.
ఈ ఆలయంలో కొలువైన గంగాధరుడికి జలమంటే, జలాభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేక ప్రియుడైన ఆ శంకరుడికి పంచామృతాలతో, హరిద్ర కుంకుమోదకాలతో జరిగే అభిషేక వేడుక కడు రమణీయంగా భాసిస్తూ ఉంటుంది. ఈ అభిషేక దృశ్యం వీక్షించడానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. కేశ్పల్లి శ్రీ శివకేశవనాథ స్వామి ఆలయ పరిసరాల్లో కొలువైన పరమేశ్వరునికి జరిగే అభిషేకాలు నయన మనోహరంగా గోచరమవుతాయి. పర్వదినాలు, ఇతర విశేష సందర్భాలలో పరమేశ్వరునికి నయన సమ్మోహనంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. శుద్ధోదకం, హరిద్రోదకం, గోక్షీరం, కుంకుమోదకాలతో సాగే ఈ అభిషేక ఘట్టం వీక్షించిన వారికి సర్వకామ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అభిషేకానంతరం భస్మ సుగంధాది లేపనాలను అలది సంపూర్ణ పుష్పాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. కేశ్పల్లిలో కొలువు తీరిన శ్రీ శివకేశవనాథ స్వామి ఆలయంలో సంవత్సరం పొడవునా ఆరాధనా కైంకర్యాలు నిర్వహిస్తారు. మహిళా భక్తుల సమక్షంలో కుంకుమార్చనలు, శ్రీరామనామ స్మరణలు, ప్రత్యేకాభిషేకాలు జరుగుతాయి. గోవిందనామ స్మరణ, భజనలు, అర్చనలతో ఈ ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంటుంది. గర్భాలయంలో నెలకొన్న ఉత్సవమూర్తులకు పర్వదినాలలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మహాశివరాత్రి నాడు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలతో పాటు లింగోద్భవ కాలంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. జక్రాన్పల్లి మండలం కేశ్పల్లి గ్రామంలోని శ్రీ శివకేశవస్వామి ఆలయంలోని దేవతామూర్తులను దర్శించుకున్న భక్తుల మనస్సులు రసప్లావితమవుతాయి. ఆ భగవంతుని అభీష్టంతో, భక్తుని సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయ దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ హరిహరుల దివ్యాశీస్సులు మనందరిపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. కేశ్పల్లి శివకేశవ స్వామి ఆలయ విశేషాలను తిలకించాం కదా. ఆ హరిహరుల వివిధ దేవతామూర్తుల ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. టీనా, ఐ థింక్ ఐ లవ్ యూ. నిజమైన ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి చోట ఆ వ్యక్తే కనిపిస్తూ ఉంటారు. ఎక్స్క్యూజ్, ఏమైంది? నువ్వేదో చెప్తున్నావుగా. ఎనర్జీకి కింగ్ స్టింగ్. శివ పూజకు చివురిచిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూసిన పొదరిల్లు, అందెల రవనిది పదములదా. ఈ వారం అపురూప చిత్రం స్వర్ణ కమలం. అపురూప చిత్రాలు ప్రతి ఆదివారం ఉదయం 10:30కు, సాయంత్రం 4:30కు. హే పిల్లలు, చూడండి అభిమన్యు ద యంగ్ యోధ సరికొత్త సీజన్ ఏప్రిల్ 14 నుండి ఉదయం 9 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీ బాల్ భారత్ లో మాత్రమే. దామగూడూరు చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ మల్లేశ్వర స్వామి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలున్నాయి. మల్లేశ్వర స్వామి ఉత్తరాభిముఖుడై కుజగ్రహ పరివేష్టితుడై భాసిల్లుతాడు. కుజుణ్ణి చేరియున్న శివుణ్ణి ఆరాధించడం వల్ల జాతకులకు కుజగ్రహ శాంతి జాతకులకు సిద్ధిస్తుంది. చెన్నకేశవ స్వామి ఆలయానికి ఆగ్నేయ భాగంలో మల్లేశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. శివాలయ ప్రాంగణం ముంగిట స్వాగత తోరణం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. దీనిపై గణేశుడు, శివపార్వతులు, నందీశ్వరుని ప్రతిమలు, కుమారస్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతా. భక్తులు ముందుగా ధ్వజస్తంభం చెంత ప్రణమిల్లుతారు. మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం. ముఖమంటపం స్తంభ సమన్వితంగా ఉంటుంది. స్తంభాలపై పలు ఆకర్షణీయమైన రూపులుంటాయి. ఫలం స్వాదుదం శాకానా. బంగారు వర్ణ శోభితంగా ఉన్న స్తంభాకృతులపై హంసరూపులు విలాసంగా భాసిల్లుతాయి. తాంబూలం
మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. శివాయ గురవే నమః అన్నారు. శివుడు విశ్వగురువు, విశ్వనాథుడు. అలాంటి ఈశ్వర చైతన్యం ఇక్కడ మల్లేశ్వరునిగా వ్యక్తమైనది. సర్వాంతర్యామి అయిన మహాదేవుణ్ణి మొట్టమొదట పూజించింది శ్రీ మహావిష్ణువేనని స్కాందపురాణం చెబుతోంది. గర్భాలయంలో సమున్నత పానవట్టంపై మల్లేశ్వరుడు లింగాకృతిలో దర్శనమిస్తాడు. సంకల్పేన సమర్పితం తవ విభో. ధారాపాత్రయుక్తంగా పుష్పమాలిక, రుద్రాక్షమాలికలతో సర్వేశ్వరుడు చిదానంద భరితునిగా, భక్తాభీష్ట వరదాయకునిగా తేజరిల్లుతాడు. గర్భాలయ ముఖమంటపంలో నందీశ్వరుని భారీ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాంగినో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం. ఇదే లోగిలిలో ఉన్న మరో ఉపాలయంలో జగన్మాత భ్రమరాంబికాదేవి మల్లీశ్వరుని దేవేరిగా సకల కళలతో మూర్తీభవించి ఉంటుంది. సమస్త ఆభరణాలతో సర్వాంగ శోభితంగా ఆశ్రిత కల్పవల్లిగా ఆది పరాశక్తి భ్రమరాంబికగా దర్శనమిస్తుంది. శుక్రవారాల్లో దేవీ శరన్నవరాత్రుల సందర్భంలో అమ్మవారికి విశేష పూజల్ని నిర్వహిస్తారు. మరో ఉపాలయం వీరభద్రస్వామి సన్నిధి. శివాంశ సంభూతునిగా పరమేశ్వరుని మరో అవతారంగా వీరభద్రుడు ప్రసిద్ధుడు. శివశక్తి నుంచి ఆవిష్కారమైన రుద్రరూపుడు, వీరరస ప్రధాన స్వరూపుడు. సమస్త ఇంద్రియాలపై విజయాన్ని ప్రసాదించి ముక్తిని కలిగించమని భక్తులు వీరభద్రుణ్ణి ప్రార్థిస్తారు. మీసకట్టుతో విస్ఫారిత నేత్రాలతో కుడి చేతిలో ఖడ్గాన్ని ధరించి వీరరసమూర్తిగా భయద రూపంలో వీరభద్రుడు గోచరమవుతాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో హరిహర సుతుడు మణికంఠుని ఆలయం ఉంటుంది. శివకేశవులిద్దరూ కొలువుదీరిన ఈ లోగిలిలో వారి అంశావతారుడైన అయ్యప్ప స్వామి నెలకొని ఉండడం చెప్పుకోదగిన విశేషం. శివకేశవుల రూపాల మేలు కలయికగా చిన్ముద్రతో, విలాసిని హస్తముద్రతో భస్మరేఖల్ని, ఊర్ధ్వ పుండ్రాల్ని ధరించి హరిహరమూర్తిగా అయ్యప్ప గోచరమవుతాడు. కార్తీక, మార్గశిర మాసాలలో ఎంతో మంది భక్తులు ఇక్కడ అయ్యప్ప దీక్షల్ని స్వీకరిస్తారు. దావగూడూరు చెన్నకేశవ స్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో పలు దేవతామూర్తులు కొలువుదీరి నిత్య పూజాది కైంకర్యాలు స్వీకరిస్తారు. ప్రధాన దైవంతో పాటు పరివార దేవతల్ని దర్శిస్తేనే ఏ క్షేత్ర సందర్శనమైనా పరిపూర్ణత సిద్ధిస్తుంది. తీర్థయాత్రా ఫలం చేకూరాలంటే పరివార దేవతల అనుగ్రహాన్ని తప్పక పొందాలి. దావగూడూరు చెన్నకేశవస్వామి ప్రాంగణంలో దాసాంజనేయ స్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. ముకుళిత హస్తాలతో రామభక్త హనుమంతునిగా, సర్వ దుఃఖ నివారకుడిగా స్వామి దీప్తిస్తాడు. అంజనానందనం వీరం జానకీ శోకనాశకం అంటూ భక్తులు మారుతి ముంగిట సభక్తికంగా ప్రణమిల్లుతారు. ముఖారవిందానికి మినహా నిలువెల్లా కవచాన్ని ధరించి పట్టు వస్త్రాలతో పుష్పమాలికలతో అంజనీసుతుడు సుందరునిగా భాసిల్లుతాడు. శివాలయానికి కుడివైపున అంగారక గ్రహమందిరం ఉంటుంది. అంగారకుని భారీ మూర్తి ఈ మందిరంలో భాసిల్లుతుంది. అంగారకుని ప్రీతి కోసం కుజగ్రహ శాంతి నిమిత్తం భక్తులు ఇక్కడ కందులను దానంగా ఇవ్వడం పరిపాటి. గ్రహశాంతి కోసం పలువురు భక్తులు ఈ విగ్రహ సమక్షంలో బ్రాహ్మణులకు దానాదులను సమర్పించుకుంటారు. అంగారక గ్రహ శాంతి కోసం భక్తులు దానాదులతో పాటు హోమాలను కూడా ఇక్కడ నిర్వహించుకుంటారు. ఈ అంగారక మందిరానికి సమీపంలో నవగ్రహ మంటపం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. మల్లేశ్వర స్వామి సన్నిధికి ఎడమవైపున నాగ సన్నిధి ఉంటుంది. జంట నాగుల ప్రతిమలు, లింగాకృతిపై సర్పరూపం, పంచఫణిదాల్చిన సర్పాకారం ఇక్కడ శిలామూర్తులుగా గోచరమవుతాయి. భక్తులు ఈ సన్నిధిని సుబ్రహ్మణ్య నెలవుగా దర్శించుకుంటారు. సంతానార్థులు, గ్రహదోషా పీడితులు ఈ సర్పాకృతుల చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా సమస్త సుఖ సంతోషాలు పొందవచ్చని చెబుతారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి సప్తాహ్నికంగా అనగా 7 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.
వైఖానస ఆగమోక్తంగా పూజాదికాలు ఉత్సవ సంరంభాలు కొనసాగుతుంటాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని అమ్మవారిని పలు వాహన విశేషాలపై తిరువీధులలో ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజున కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహిస్తారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. శివకేశవుల అద్వైత స్థితికి దావగూడూరు చెన్నకేశవ మల్లేశ్వర స్వామివార్ల ఆలయాలే ప్రతీక. శివుడు విశ్వగురువైతే విష్ణువు సర్వవ్యాపకుడు. సృష్టి స్థితిలయలకు ప్రతినిధులైన ఈ ఇరువురి ఏకీకృత చైతన్య స్వరూపమే పరబ్రహ్మతత్వం. ఆ అంతర్యామి కరుణాకటాక్ష వీక్షణాల్ని సదా అర్థిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.